భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భూ నిర్వాసితులకు పరిహారం పంపిణీ చేశారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ రైల్వే ట్రాక్ కోసం భూములు కోల్పోయిన మనుగురు మండలంలోని గాంధీనగర్, సుందరయ్య నగర్, కాళీమాత ఏరియా, శేషగిరి నగర్ కి చెందిన 24 మంది భూ నిర్వాసితులకు చెక్కులను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల అధికారులు, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో పరిహారం విడుదల చేయించారని గుర్తు చేశారు. భూమిని కోల్పోయిన ఒక్కొక్కరికి 5,50,000 వంతున 1,32,00,000 రూపాయలు నష్టపరిహారాన్ని అందజేశామని తెలిపారు. జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి మన హౌసింగ్ రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కూడా మాట్లాడి మీ అందరికీ న్యాయం జరిగే దానికోసం మరి క్షేత్రస్థాయిలో మండల లెవెల్లో రెవెన్యూ అధికారులు సర్వే చేసి రైల్వే లైన్ పోయినప్పుడు మరి ఎవరెవరు భూములు పోయినాయి, ఎవరెవరు ఇల్లు పోయి ఎవరికైతే అన్యాయం జరిగింది, ఇవ్వకుండా భూములు పోతున్నటువంటి సందర్భంలో మీ అందరికీ పూర్తిగా న్యాయం చేసే దానికోసం మరి మీ ఎమ్మెల్యేగా నేను అధికారులతో మాట్లాడి మరి మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడి 24 మందికి చెక్కులు మరి వాళ్ళ ఇవ్వడానికి మీకు రోడ్ క్లియర్ చేసి ఈ రోజున మరి ఒక్కొక్కరికి 5,50,000 రూపాయలు చొప్పున మొత్తం 24 మందికి ఒక్కొక్కరికి 5,50,000 చొప్పున 24 మందికి 1,32,00,000 రూపాయలు ఈ రోజున చెక్కులు మీకు అందించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క చెక్కులు అందుకున్న లబ్ధిదారులైనటువంటి వచ్చినటువంటి అక్కలు, చెల్లెళ్ళు, అందరు తమ్ముళ్ళు అందరూ కూడా ఈ డబ్బుల్ని మీ అవసరాలను బాగా చక్కగా సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ కోరుతూ, ఇంకా స్థానికంగా మీకు ఏదైనా నాకు అవసరం ఉంటే మీ ఎమ్మెల్యే నా దగ్గరికి రండి, తప్పనిసరిగా ఏదైనా సమస్య ఉంటే అధికారులతో మాట్లాడి అది కూడా క్లియర్ చేసి పెడతామని మీ అందరికీ మాటిస్తూ, సంక్షేమ పథకాలకు సంబంధించి ఏదైనా అర్హత ఉంటే రాకపోయినా సరే నాకు కలవండి, తప్పనిసరిగా మీకు నా వైపు నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు, అండదండలు మరి మీ అందరికీ నేను అందిస్తానని